ఈరోజు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెగనూరు జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని దాదాపు ఈరోజు నెల నుంచి కావస్తా ఉంది. దాదాపు 30 రోజులు కావస్తా ఉంది. ప్రభుత్వం ఎటువంటి చలనం లేకున్నట్ల ఈరోజు జిల్లా కేంద్రాన్ని ప్రకటన చేయకున్నట్ల ఈరోజు వ్యవహరిస్తున్న తీవ్ర నిరసనగా ఈరోజు వినూత్న నిరసనగా సోమప్ సర్కిల్ నందు గుండు గీయించుకొని వినూత్న నిరసన చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు కృషి చేయాలా. ఈ ప్రాంత అభివృద్ధి కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి అదే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి ఉన్నటువంటి చాలా మంది ప్రజలు వలసలకు వెళ్తున్న తరుణంలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్యలలో భాగంగానే ఈ ప్రాంతంలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అదే విధంగా 5 నియోజకవర్గాలను అభివృద్ధి జిల్లా కేంద్రం చేయాలని చెప్పి దాదాపుగా ఈ రోజు 30 రోజు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. రకరకాల వినూత్న నిరసనలతోనే ఈ రోజు ప్రభుత్వానికి హెచ్చరికగా మేము ఇక్కడ చేయడం జరిగింది. అదే క్రమంలోనే ఈ రోజు కొంతమంది నిరసనకారులు మా నిరసనకారులతోన గుండు గీయించి కూడా మేము నిరసన తెలపడం జరిగింది. తక్షణమే ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి సంపద అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి వనరులు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక భౌగోళిక పరిస్థితులని తక్షణమే అధ్యయనం చేసి పరిశీలన చేసి ఈ రోజు ఎమ్మెగనూరుని జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మరి గతంలో గురించి కూడా ప్రస్తుతము నిరసన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో నిన్న కూడా వైఎస్ఆర్సీపీ ఈ యొక్క పార్టీని అలాగే ఇన్ఛార్జిని కూడా మేము అడ్డుకోవడం జరిగింది. మరి దీని మీద స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయాలని చెప్తే వాళ్ళు ఆధునిక మద్దతు అని చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అంటే కేవలం ఓట్ల సీట్లకు మాత్రం ఎమ్మెగనూరు కావాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రేపు ఎలాంటి ఎలక్షన్స్ జరిగినా కూడా ఓట్లు అడిగే హక్కును కోల్పోయినటువంటి వైసీపీని ప్రజలు సంపూర్ణంగా మర్చిపోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు 7వ తారీఖు వస్తున్నటువంటి సీఎం గారిని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాము. ఎమ్మెగనూరు జిల్లాపై స్పష్టమైన అవగాహన వచ్చేంత వరకు కూడా మేము ఆ దీక్షను విరమించే ప్రసక్తే లేదు. కాబట్టి తక్షణమే సీఎం గారు స్పందించి దీని మీద మేము అడ్డుకోకపోయినా దీని మీద స్పందించి ఖచ్చితమైనటువంటి వైఖరిని తెలియజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. ఎందుకంటే టీటీడీ కళ్యాణ మండపం అంతగా ఉపయోగం లేనటువంటి 1/2 ఎకరా దాదాపుగా ఉన్నటువంటి దాన్ని కలెక్టర్ ఆఫీస్ చేయండి, పాత మున్సిపల్ ఆఫీస్ ఉంది దాన్ని ఎస్పీ ఆఫీస్ చేయండి. ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. 1000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇక్కడ వనరులు ఉన్నాయి. మత సామరస్యానికి అనుకూలమైన ప్రాంతము, పర్యాటక కేంద్రమైనటువంటి మంత్రాలయానికి అనుకూలమైనటువంటి ప్రాంతము. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. ప్రభుత్వానికి భారం తగ్గించి రాజకీయంగా చూసుకున్నా కూడా ఇక్కడ అన్ని అనుకూలంగా కూటమికి ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఎమ్మెగనూరుని జిల్లా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్న. నా పేరు శ్రీరాజు. గుండు గీసుకొని కూడా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వానికి మా యొక్క ఉద్యమం యొక్క తీవ్రత తెలపడానికే ఈ రోజు నిరసనకారులమైన మేము గుండు గీయించుకొని ప్రభుత్వానికి నిరసన తెలపడం అనేది జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.